భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 13. భూమి ఆలయంలో మహారాక్షసుడి సవాల్. ఆకాశరత్నాన్ని పొందిన తరువాత భార్గవి రాజు చేతుల్లో 5 దివ్యరత్నాలు ప్రకాశించాయి. పురాతన పటం ఇప్పుడు వారిని దట్టమైన అడవుల మధ్య ఉన్న భూమి ఆలయం వైపు తీసుకెళ్లింది. ఆలయం ముందు ఒక భారీ రాతి ద్వారం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: ప్రకృతిని ప్రేమించే వారికే భూమి రత్నం లభిస్తుంది. ఇద్దరు లోపలికి వెళ్లగానే భూమి కంపించింది. నేలచీలి 10 అడుగుల ఎత్తున్న ఒక మహారాక్షసుడు బయటకు వచ్చాడు. ఈ ఆలయాన్ని దాటాలంటే నన్ను ఓడించాలి అని అతను గర్జించాడు. రాజు దివ్య శంఖాన్ని ఊదగా శక్తివంతమైన నీలికాంతి వ్యాపించింది. కాని రాక్షసుడు మరింత బలంగా మారాడు. అప్పుడు భార్గవి చుట్టూ చూసి గమనించింది. ఆలయం పక్కన ఎండిపోతున్న ఒక చిన్న మొక్క కనిపించింది. ఆమె వెంటనే నీరు పోసి ఆ మొక్కను కాపాడింది. అద్భుతం జరిగింది. ఆ చిన్న మొక్క క్షణాల్లో మహావృక్షంగా మారి తన వేర్లతో రాక్షసుడిని బంధించింది. రాక్షసుడు చిరునవ్వుతో, మీరు బలంతో కాదు, దయతో గెలిచారు. ఇదే నిజమైన పరీక్ష అని చెప్పాడు. అతని చేతిలో నుంచి ఆకుపచ్చ కాంతితో మెరిసే భూమి రత్నం బయటకు వచ్చింది. 6 దివ్యరత్నాలు ఒకేసారి ప్రకాశించాయి. ఆ వెలుగుతో ఆకాశం మొత్తం కంపించింది. అప్పుడే చీకటి రాజు నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. చివరి కాలరత్నం నా చేతిలో పడితే ఈ ప్రపంచం శాశ్వత చీకటిలో మునిగిపోతుంది అని చెప్పి కాల ఆలయం వైపు మాయమయ్యాడు. భార్గవి రాజు చివరి సాహసయాత్ర కోసం ధైర్యంగా ముందుకు సాగారు. కొనసాగుతుంది. ఎపిసోడ్